నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో ఏర్పాటు కానున్న 100కి పైగా కొత్త మండలాలు 50,000 జనాభా ప్రాతిపదికన విభజనకు సర్కార్ సన్నాహాలు తెలంగాణలో ఈ ఏడాది నుంచే అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్న కడియం అమరావతిలో 3 ప్రతిష్టాత్మక విద్యా వైద్య సంస్థలకు స్థలాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం పేదలకు దివ్య దర్శనం పథకం తీసుకొచ్చిన ఏపీ సర్కార్ ప్రతి జిల్లా నుంచి 10,000 మందికి పుణ్యక్షేత్రాల సందర్శన అవకాశం ఆధార్ తరహాలో కుటుంబ స్థాయిలో విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయనున్న కేంద్రం సర్వం పేరుతో ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నాహాలు శక్తివంతమైన సైనిక దేశాల్లో భారత్కు 4వ ర్యాంక్ అగ్రస్థానంలో అమెరికా పాకిస్తాన్కు 17వ స్థానం ముదురుతున్న ఉడ్తా పంజాబ్ చిత్ర వివాదం కత్తిరింపులపై సెన్సార్ బోర్డు వివరణ కోరిన బాంబే హైకోర్టు తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖపట్నం ఇంగ్లాండ్తో పోరుకు వేదికగా ఎంపిక చేసిన బీసీసీఐ తెలంగాణలో మరో 100 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి 50,000 జనాభాకో మండలం ఏర్పాటు ప్రాతిపదికన ప్రస్తుత మండలాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో జిల్లాల విభజనతో పాటు మండలాల విభజన జరపాలని సీఎం ఆదేశించారు. చాలా గ్రామాలు మండల కేంద్రాలకు దూరంగా ఉన్నాయని వాటి సౌలభ్యత కోసం కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో 1987లో మండలాల వ్యవస్థ ప్రారంభమైంది. అనంతర కాలంలో కొన్ని మండలాలు పెరిగాయి. పూర్తిగా పునర్వ్యవస్థీకరణ మాత్రం జరగలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాల పర్యటనలు చేపట్టినప్పుడు మండలాల విభజన కోరుతూ ప్రజల నుంచి వేల వినతులు వచ్చాయి. జిల్లాల స్థాయిలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. దాదాపు 80,000 నుంచి 1,00,000 జనాభా ప్రాతిపదికన జిల్లా యంత్రాంగాలు మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. దాదాపు 74 వరకు కొత్త మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా కలెక్టర్ల కార్యశాలలో ఈ ప్రతిపాదనలను పరిశీలించారు. వీటి కూర్పు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో మండలాల పునర్వ్యవస్థీకరణను మళ్లీ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా తెరాస సర్కార్ ముందుకెళ్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ విద్యను 5,000 కోట్లతో చేపడుతోందని, దీని ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యాశాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఎలాంటి రుసుము లేకుండా నేరుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందే ఒక అవకాశం ఇచ్చాం. ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఫ్రీగా విద్యార్థులకు సప్లై చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అమల్లోకి తెస్తున్నాం. దీనికి ఎక్కువ ప్రచారాన్ని కల్పించి ఆ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చే విధంగా చేయమన్నాం. అమరావతిలో 2 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. గురువారం రాత్రి సీఆర్డీఏపై విజయవాడలోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విట్కు 200 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 150 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారు. విట్ సంస్థ 50,000 మంది విద్యార్థులను, ఎస్ఆర్ఎం సంస్థ 40,000 మంది విద్యార్థులను తీర్చిదిద్దనుందని, 2017 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. స్థలం కేటాయింపులో అమ్మే లెక్క ఎకరాకు 50 లక్షల రూపాయల చొప్పున, లీజుకైతే 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఇండో యూకే ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటుకు 150 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలను పెట్టి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
దివ్య దర్శన్ పథకాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన నిరుపేదలకు ప్రముఖ దేవాలయాలను ఉచితంగా సందర్శించే అవకాశం ఏర్పడుతుంది. కనీసం 4 దేవాలయాలు సందర్శించేటట్లు, తిరిగి వచ్చే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం తప్పనిసరి అయ్యేట్లు చూడాలని జీవోలో పేర్కొన్నారు. 4-5 రోజులకు మించకుండా జరిగే ఈ విహారయాత్ర పూర్తిగా ఉచితం. భోజనం, దర్శనం, పూజలు, లడ్డు ప్రసాదం, పుస్తక ప్రసాదాలు లాంటివి ఆయా ఆలయాల నుంచి ఉచితంగా అందేటట్లు చేస్తారు. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకం కింద అర్హులు. యాత్రా వాహనాల్లో ఆధ్యాత్మిక పెంపొందించే డీవీడీలు ఉపయోగిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఆంధ్రప్రదేశ్లో 7 ప్రముఖ ఆలయాలు ఈ దివ్య దర్శన్ యాత్రకు అయ్యే ఖర్చులను భరించనున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి వరద ప్రవాహ ఆకృతికి మహారాష్ట్ర నుంచి అనుమతులు లభించాయి. బ్యారేజీ వరద నీటి నమూనాకు ఆమోదం తెలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలజీ అనుమతి ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తెలంగాణకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నమూనాలను ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సంయుక్తంగా పరిశీలిస్తున్నారు. సంయుక్త సర్వే, లైడార్ సర్వే వివరాలను కూడా ఇప్పటికే తెలంగాణ అధికారులు మహారాష్ట్రకు నివేదించారు. నమూనాలన్నింటినీ పరిశీలించిన అనంతరం వరద ప్రవాహ ఆకృతికి ఆమోదం తెలిపినట్లు మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ సాహెబ్జీ తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చారు. పూర్తి నమూనాలకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో ఆమోదం లభిస్తుందని తెలంగాణ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నమూనాలన్నింటినీ మహారాష్ట్ర ఆమోదిస్తే ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో తుది ఒప్పందానికి మార్గం సుగమమవుతుంది. డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాత్రంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోనే ఉన్నారు. నిన్న కిర్లంపూడిలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలకు చేయించుకునేందుకు ముద్రగడ నిరాకరించారు. వైద్యులు, పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి పొద్దుపోయేంత వరకు ఎస్పీ రవిప్రకాష్ కూడా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. ముద్రగడ పట్టు వీడకపోయేసరికి ఆయన కాకినాడ వెళ్లిపోయారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ముద్రగడను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే చర్యలు తగవని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజయవాడలో అన్నారు. తుని ఘటనలో అమాయకులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్న మంత్రి విధ్వంసం సృష్టించిన వాళ్లను మాత్రమే అరెస్టు చేశామని స్పష్టం చేశారు. కాపు సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, అన్ని విధాలా న్యాయం చేసి తీరుతుందని అన్నారు. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ద్వారా సహకార అందరికీ కూడా రెండు సౌకర్యాలు కల్పించి కమిషన్ ద్వారా కమిషన్ వేసి, కమిషన్ వేయడమే కాదు కమిషన్ కానీ రిపోర్ట్ కూడా సర్వే కూడా చేయించి రిపోర్ట్ ఇస్తాం, మంజునాథ్ కమిటీని కూడా తొందరలో కూడా ఆగస్టు లోపల మేము చేస్తామని చెప్పి అది కూడా ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. ఆగస్టు లోపల ఇస్తానని చెప్పాడు. నేను కూడా చెప్పాడు. ఆయన కోరేది ఏంటంటే కేసులు కోర్టుకి సరెండర్ చేసిన తర్వాత కేసులు బ్యాక్ తీసుకోలేదు, ప్రభుత్వం కూడా తీసుకోలేదు, కోర్టు పరిధిలో ఉంది, మనం కూడా తీసుకోలేదు. కాపుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య విజయవాడలో తెలిపారు. ఈ సమావేశంలో 238 కాపు సంఘాల నాయకులు పాల్గొంటారన్న ఆయన కాపు జాతి పేరుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనలు తప్పుబట్టారు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా పనిచేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాపుల ముసుగులో ఈ రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించాలి అని ఒకే ఒక ఎజెండాతో ముద్రగడ పద్మనాభం గారిని వాడుకుంటున్నారు అనే భావన ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పటికే తునిలో జరిగిన సంఘటన వల్ల ఈ రాష్ట్రంలో కాపు జాతి తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. వ్యక్తుల స్థాయిలో ఆధార్ గుర్తింపు కార్డు జారీ చేస్తున్నట్లుగానే కుటుంబ స్థాయిలో సర్వం సంఖ్యను జారీ చేయాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఆధార్ గుర్తింపు జారీ ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. కుటుంబాన్ని యూనిట్గా తీసుకునే సర్వం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఒక విశిష్ట వేదికను ఏర్పాటు చేస్తుంది. కుటుంబ స్థాయిలో ఎంతమందికి ఎంత మొత్తంలో రాయితీలు అందుతున్నది ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ వేదిక గుర్తిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్న రాయితీలు ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరిచింది ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం సర్వం ప్రాజెక్టు ద్వారా మదింపు చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీ పథకాలను, ఆధార్, బ్యాంక్ ఖాతాలను ఒకే వేదికపై అనుసంధానించడం ద్వారా కుటుంబ స్థాయిలో సర్వం స్వచ్ఛమైన అవగాహన కల్పిస్తుందని ఒక అధికారి చెప్పారు.
ఒక కుటుంబం ఎన్ని రాయితీలను అందుకుంటోందనేది ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకునేందుకు సర్వం వీలు కల్పిస్తుంది. బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యే పింఛన్లు, ఉపకార వేతనాలు వంటి పథకాలపైన ప్రభుత్వానికి స్పష్టతనిచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. తెరాసలోకి వలసల పర్వం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరనున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బుధవారం వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో భేటీ అయినట్లు సమాచారం. తెరాసలో చేరే అంశంపై చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీ అంశంపై తెరాస పార్టీ వర్గాలు పెదవి విప్పడం లేదు. క్రమశిక్షణ లేని నేతలు ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. సీఎల్పీలో కోవర్టులున్నారన్న సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ పాల్వాయి లాంటి నేతల వల్లే అధికారంలోకి రాలేకపోయామని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవాల్సింది పోయి పార్టీకి నష్టం చేస్తున్నారని హైదరాబాద్లో ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన పాల్వాయికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు షబ్బీర్ తెలిపారు. మాట్లాడితే నేను హైకమాండ్ మనిషి అంటావు. హైకమాండ్ అనుమతితోనూ ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మున్గోడులో అక్కడ బిడ్డకు పెడతాడు. ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతాడు, బయటికి వచ్చి నీతిలు మాట్లాడతాడు. కాబట్టి నేను హైకమాండ్ తో డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా, ఈయనకి అదుపులో పెట్టాలా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ప్రథమ కర్తవ్యమని మాజీ మంత్రి, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. తాను పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని మరోసారి స్పష్టం చేసిన ఆయన, కొందరు నాయకులు రాజకీయ దురుద్దేశంతో తాను తెరాసలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నల్గొండలో ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయేవారు పదవులకు రాజీనామా చేయాలన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, తెరాసలో చేరితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. కూడా నాతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడింది నేను మాతో మాట్లాడలే. కొన్ని పత్రికలు టీవీలో ఊహించుకొని రాశాను, కొందరు రాపించాను కొన్ని. ఎందుకంటే నా ఇమేజ్ దెబ్బతీయాలి. కాంగ్రెస్ లో ఉన్న కొందరు ప్రత్యర్థులు ఏం చేసినంటే ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఎక్కడెక్కడో అని చెప్పి వాళ్ళు తిరిగా. కొందరు నాయకులు ఏంటంటే మనం పోవాలంటే ఎవరో ఒకరు పెద్ద నాయకులు ముందు పెట్టాలి కదా, మనం పోతే ఎవరు రారేమని అని చెప్పి కొందరు ఒక తిరిగా ఇలాంటి చేసిన ఇవన్నీ కూడా మన మొదటిసారి వచ్చి హైదరాబాద్ ప్రెస్ మీట్ అసలు ఖండించాలని చెప్పిన. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేకపోతున్నాను. కృష్ణా బేసిన్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బృందం ఇవాళ కర్ణాటకలో పర్యటించనుంది. సుప్రీంకోర్టులో కృష్ణా జలాల పునఃపెంపుని అంశం విచారణలో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా తెలంగాణకు చెందిన న్యాయవాదులు, అధికారులు, ఇంజనీర్ల బృందంతో పాటు రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ కూడా కర్ణాటకలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి నారాయణపూర్, ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులను శుక్ర, శనివారాల్లో ఈ బృందం పరిశీలించనుంది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. బుధవారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ గురువారానికి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో పాక్షికంగా విస్తరించాయి. 2-3 రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఈ నెల ఓ మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉన్నాయని, తర్వాత 2 నెలలు మాత్రం వానలు ముంచెత్తుతాయని అంచనాలు వేశారు. ఇప్పుడిప్పుడే మన దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి వాతావరణం కూడా పూర్తిగా మార్పు చెందుతోంది. రానున్నటువంటి 4-5 రోజుల్లో అది మనకు బాగా ఋతుపవనాలకు మంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొంత వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ ఆన్సెట్ ఫేజ్లో కూడా రానున్నటువంటి 1 వీక్లో కొంచెం బాగా విస్తారంగా వర్షాలు పడతాయని అనుకుంటున్నాను. ఇంకా వెస్టర్న్ ఘాట్స్లో పూర్తిగా మనకు పడితే కానీ శ్రీశైలము, లేకపోతే నాగార్జున సాగర్, ఇవన్నీ ఆల్మట్టి, ఇవన్నీ తుంగభద్ర, ఇవన్నీ నిండితే కానీ మనకు డెల్టాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వంలో విమర్శలను తట్టుకునే సంస్కృతి లేకుండా పోతోందని పౌర హక్కుల సంఘం నేత ఆచార్య హరగోపాల్ విమర్శించారు. రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాంపై తెలంగాణ మంత్రులు మాటల దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. విస్తృత ప్రజాస్వామ్య భావాలున్న తెలంగాణలో ఇలాంటి వాతావరణాన్ని ప్రజలు హర్షించరన్న హరగోపాల్, వారి ఆకాంక్షల మేరకే కోదండరాం విమర్శలున్నాయని వ్యాఖ్యానించారు. ఏమన్నాడో అని సరిగ్గా గమనించకుండా ఇంత తొందరపాటుగా ఏదైతే మాట్లాడారో అది కొంత ఆందోళన ఎందుకు కలిగిస్తుందంటే, అసలు విమర్శను తట్టుకోవడం కానీ
విమర్శను సహించడం కానీ, విమర్శను ఆహ్వానించడం కానీ, ఆ సంస్కృతి ఇప్పుడున్న ప్రభుత్వంలో అది కోల్పోతున్నది. మీరు ఒక విమర్శను ఆహ్వానించి అసలు నిజానికి ఏం జరుగుతున్నదో తెలుసుకునేటువంటి అసలు ఓపిక మీకు లేకపోవడం ఏంటది? తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారీ పోర్టులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ పోర్టులో లడ్డూల తయారీకి బూందీని తయారు చేస్తారు. సిబ్బంది బూందీ తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నెయ్యి ఉన్నందున మంటలు త్వరగా వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోర్టులో పొగ భారీగా అలుముకుంది. ఈ ప్రమాదంలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సినీ దర్శకులు తీతీదే బోర్డు సభ్యులు రాఘవేంద్రరావును అడ్డగించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు వాహనాలపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాడకు చెందిన వి రవీంద్ర గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి నేరుగా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వస్తుండగా ఆయన కారును అడ్డగించాడు. శ్రీరామదాసు సినిమా కథ తానే రాసి పంపానని, తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, పేరు కూడా వేయలేదంటూ వాదనకు దిగాడు. రాఘవేంద్రరావు సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోపంతో రవీంద్ర ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవంతి నుంచి ఓ ఇనుప రాడ్డు తెచ్చి రాఘవేంద్రరావు ఇంటి ఎదుట ఉన్న 3 కార్ల అద్దాలు పగులగొట్టాడు. ఇంట్లోకి వెళ్తుండగా అడ్డుకున్న కాపలదారు బాబుపై దాడి చేశాడు. ఈలోపు బయటకు వచ్చిన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రావుపై రవీంద్ర దాడి చేయబోయాడు. ప్రకాష్ రావు, బాబు ఇద్దరూ కలిసి రవీంద్రను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుజలాం సుఫలాం కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల పెంపునకు కృషి చేసిన ఈటీవీ, ఈనాడు వనభారతి, జనహారతి పేరుతో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. నానాటికి తరిగిపోతున్న ఆకుపచ్చ వనాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో మొక్కల పెంపకం చేపట్టింది. ప్రజలను భాగస్వాములను చేస్తూ ఇంటింటా చెట్టు, ఊరంతా వనం అంటూ ముందుకు సాగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని మొక్కలు నాటారు. తమ నియోజకవర్గంలో 70,000 మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపడతామని జనార్దన్ రావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం అంకాలగూడెంలో పోలవరం శాసనసభ్యుడు మెడియం శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు. తమ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. భారతి జనహారతి కార్యక్రమాన్ని చేపట్టి అటు రాజకీయ నాయకులను కానీ ప్రజల్ని అందరినీ మమేకం చేసి ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల్లో పొలాల్లో కానీ, ఇళ్లల్లో కానీ, రోడ్ సైడ్స్ కానీ భారీగా సుమారు 2 లక్షల మొక్కల్ని నాటాలన్న దృఢ సంకల్పంతో మేమందరం తీర్మానించుకున్నాం. ప్రజలందరినీ మమేకం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక బలగాలున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో ఉండగా 2-3 స్థానాలను రష్యా, చైనా ఆక్రమించాయి. ఆ తర్వాత యూకే, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్, టర్కీలు ఉన్నాయి. పాకిస్తాన్కు 17వ స్థానం దక్కింది. గ్లోబల్ ఫైర్ పవర్ 2016 పేరిట సైనిక సామర్థ్యంలో ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితా రూపొందించారు. భౌగోళిక ప్రాంతం, సహజ వనరులు, ఆయుధ బలం, ప్రస్తుత ఆర్థిక స్థితి వంటి పలు అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయించారు. అణు సామర్థ్యం, ప్రస్తుత రాజకీయ, సైనిక నాయకత్వం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోలేదు. రాజస్థాన్ జోధ్పూర్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు తీసుకునేందుకు వెళ్లిన వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. డబ్బు తీసుకునే వరకు తలుపు దగ్గరే ఎదురుచూసిన దుండగుడు తర్వాత మెల్లగా లోపలికి ప్రవేశించాడు. జేబు నుంచి కత్తి తీసి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. క్షణాల్లో అప్రమత్తమైన బాధితుడు దాడి నుంచి తప్పించుకుంటూనే దొంగ అంటూ గట్టిగా అరిచాడు. పథకం విఫలమవ్వడంతో పారిపోవడానికి ప్రయత్నించిన ఆగంతకుణ్ణి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేవలం డబ్బు కోసమే తను హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించగా దాడికి గురైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం యార్నల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 400 ఎకరాల్లో వ్యాపించిన మంటల కారణంగా అనేక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ ఒక ఇల్లు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 2013లో ఇదే ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 19 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెస్టు హోదా సొంతం చేసుకున్న విశాఖపట్నం తొలిసారి ఆతిథ్యానికి సిద్ధమైంది. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్కు విశాఖ వేదికగా ఎంపికైంది. విశాఖతో పాటు రాజ్కోట్, పూణే, ధర్మశాల, రాంచీ, ఇండోర్ తొలిసారిగా టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ఏడాది టీమిండియా సొంతగడ్డపై 13 టెస్టులు, 8 వన్డేలు, 3 2020 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్లో భారత్లో న్యూజిలాండ్ జట్టు పర్యటించనుంది. కివీస్తో 3 టెస్టులకు ఇండోర్, కాన్పూర్, కోల్కతా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ధర్మశాల, ఢిల్లీ, మొహాలీ, రాంచీ, విశాఖపట్నంలో కివీస్తో 5 వన్డేలు జరుగుతాయి. అనంతరం ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టులకు మొహాలీ, రాజ్కోట్, ముంబై, విశాఖ, చెన్నై వేదికలుగా ఎంపికయ్యాయి. పూణే, కటక్, కోల్కతాల్లో 3 వన్డేలు, బెంగళూరు, నాగపూర్, కాన్పూర్లలో 3 T20లు నిర్వహించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.